జై శ్రీమన్నారాయణ. ఈరోజు మా స్వగ్రామానికి పక్కనే ఉన్న చెల్లాపూర్ గ్రామ శివార్లోని వేణుగోపాల స్వామి వారి ఆలయానికి వచ్చాము. కాకతీయులు కళ్యాణి చాళుక్యుల మధ్య కాలంలో నిర్మించిన ఈ ఆలయాన్ని దర్శించుకుందాం రండి. చాలా చక్కనైన ఆలయం. ఈ ఆలయానికి ఈశాన్య మూలలో మనం మెట్ల బావి కూడా ఉంది. మరియు ఇక్కడ మన గరుడ స్తంభాలు, ధ్వజస్తంభాలు, ఈ ఆలయంలోని మూర్తి యవ్వనంలో ఉన్న శ్రీకృష్ణుల వారు కాబట్టి మీసాలతో ఉన్న కృష్ణుల వారిని మనం ఇంతకుముందు ఎక్కడ లేకపోవచ్చు. ఇక్కడ చూడండి, చాలా అందమైన కృష్ణమూర్తి. మనం దర్శించుకుందాం రండి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఉన్న ఈ బలిపీఠాలను మనం చూస్తున్నాం కదా. అచ్చం ఇలాంటివే దేవరయాంజాల్ రామాలయంలోను, బాలాపూర్ శివాలయంలోను, కొత్తకొండ వీరభద్రుడి ఆలయంలోను, చివరకు మన దుబ్బాక ఉమామహేశ్వర ఆలయంలోనూ కూడా మనకు కనిపిస్తుంటాయి. ఎత్తైన ప్రవేశ ద్వారంతో ఠీవీగా నిలబడి ఉన్నదే వేణుగోపాల స్వామివారి ఆలయం. ఈ పక్కన ఉన్నది శివాలయం. వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారానికి ఎదురుగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది. ముకుళిత హస్తాలతో పూర్ణాలంకృతుడైన భక్తాంజనేయ స్వామి వారి దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది. అందమైన ఆలయ ప్రవేశ ద్వారం నిర్మాణ శైలిని, ఐకోనోగ్రఫీని బట్టి చూస్తే ఇది కళ్యాణ చాళుక్యుల కాలం నాటిదిగా తెలియవస్తుంది. రండి ఆలయంలోకి దర్శనం చేసుకుందాం. ఈ ఆలయ ప్రవేశ ద్వారం చూస్తే మనకు మోతే, మిర్దొడ్డి ఆలయాలు గుర్తొస్తాయి. చాలా అందమైన ఆలయం. బలిపీఠం. ప్రధాన ప్రవేశ ద్వారం దాటి లోపలికి రాగానే ఎడమ వైపున మనకు ఒక ఎత్తైన గరుడ స్తంభం కనిపిస్తుంది. ఇలాంటిదే బయట కోనేరు దగ్గర ఉన్న రావి చెట్టు వద్ద కూడా ఒకటి ఉంది. దైవ దర్శనానికి ముందు ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాం రండి. కాకతీయుల సహజ నిర్మాణ శైలిని పోలిన ఈ ఆలయంలో 16 కాళ్ల మంటపం, అంతరాలయం, గర్భాలయం ఉన్నాయి. కానీ కూడవెల్లి శ్రీ రామలింగేశ్వర ఆలయాలు, లచ్చపేట, దుబ్బాక రాజరాజేశ్వర ఆలయాల వలె ఆలయ సముదాయం మరియు ముఖమంటపం విడివిడిగా నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఇక్కడి ఆలయ గోపురంపై ఏ విధమైన పరివార దేవతా విగ్రహాలు లేవు. ఈరోజు ఈ ఆలయానికి అమ్మ, అక్కలు, చెల్లె, చిన్నమ్మ మరియు తమ్ముళ్ళతో కలిసి వచ్చాము. గరుడాళ్వార్ ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ కూడా గరుడాళ్వార్ వందల సంవత్సరాల నాటి నిర్మాణం అయినా కూడా ఈ మంటపం కానీ ఈ ఆలయం చెక్కు చెదరకుండా అలా ఉంది. ప్రధాన ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అద్భుతమైన కోరమీసాల రాజ వేణుగోపాల స్వామి వారి దర్శనం ఇది. రంగమంటప పైభాగంలో అందమైన మూడంచెల పద్మం చెక్కబడి ఉంది. రవి
श्रीकृष्ण वेणुगानमूर्ते श्रीकृष्ण वेणुगानमूर्ते श्रीकृष्ण वेणुगानलोला गानलोल त्रिभुवनपाल गानलोल त्रिभुवनपाल पाहि गानमूर्ते श्रीकृष्ण वेणुगानलोल సాలగ్రామ దర్శనం. त्रिभुवनपाल ఈ ఆలయంలో మనకు చతుర్భుజుడైన యవ్వనంలో ఉన్న శ్రీకృష్ణుడు పూర్ణాలంకృతుడై శంకు చక్రాలతో వేణువుతో ఆనందముద్రలో తిరునామాలంకృతుడై దర్శనమిస్తున్నారు. మూలమూర్తి కింద ఉత్సవ విగ్రహాలు, కాళీ అమర్తనుడైన కృష్ణుడు కనిపిస్తున్నారు. అంతరాలయంలో మనకు గరుడ వాహనం కనిపిస్తుంది. జై శ్రీమన్నారాయణ. దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రాజవేణుగోపాల స్వామి ఆలయం యొక్క చరిత్ర, ఈ యొక్క దేవాలయం నిర్మాణ చరిత్ర ఏంటంటే, గ్రామ పెద్దలు చెప్పినటువంటి దాని ఆధారంగా అప్పుడు ఆ రోజులలో గ్రామస్తులు ఇప్పుడు ఈ దుబ్బాక దొరవారు గారికి, నవాబు గారి వారికి కుప్పం భూమి శిస్తు అనేటువంటిది కట్టేటువంటి వారట. ఆ భూమి శిస్తును మరి మనం ప్రతి సంవత్సరం వాళ్ళకే కట్టుకుంటూ మనం కష్టార్జితం చేసుకుంటూ వాళ్ళకి కట్టుకుంటూ పోయేది. మన గ్రామంలోనే మనం ఒక దేవాలయం నిర్మించుకుందాం, మనకు మంచికి చెడుకు దేనికైనా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోని ఆ పూర్వీకులు పెద్దలు ఆలోచన చేసి ఆ సామంతరాజుకు విన్నపించుకొని, అయ్యా మేము ఆ గ్రామంలో ఒక దేవాలయాన్ని నిర్మించుకుంటాం, ఇది అయ్యేంత వరదానిక మా గ్రామం నుంచి పోయేటువంటి శిస్తును మీరు మాకు దయచేసి మా గ్రామానికి అజ్జేయాలని చెప్పని విన్నవించుకున్నట్టే ఆ యొక్క సామంతరాజు గారు సరే మీరు చేసేటువంటి మంచి పనికి సమ్మతమని అని చెప్పి తెలిపితే, అప్పుడు గ్రామ పెద్దలందరూ ఇక వాళ్ళ సాయశక్తుల అందరితో పాటుగా ఈ దేవాలయ నిర్మాణం అనేటువంటిది చేయడం జరిగిందట. అయితే నిర్మాణం చేస్తూ అప్పుడు డబ్బులకు చాలా ఇబ్బంది ఉండేది కాబట్టి చేస్తూ అదైనాక మళ్ళీ దేవుని యొక్క విగ్రహం, ఆ విగ్రహం చేయాలని అంటే కూడా అప్పుడు ఆ రోజులలో ఎంతో కొంత డబ్బు అవసరమే. ఆ డబ్బు కావాలంటే వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా అదైపోతే ఈ రాజవేణుగోపాల స్వామి ఆలయం అనేటువంటి పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మన సిద్దిపేట దగ్గర నర్మేట మండలంలో రాజగోపాల్పేట అనేటువంటి గ్రామం, ఆ గ్రామం బయట ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్ను దేవాలయాన్ని చూసారట వీళ్ళు. చూస్తే అక్కడ పూజ ధూపదీప నైవేద్యాలు ఏం లేకుండా శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయంలో ఈ స్వామి విగ్రహం అనేటువంటిది, కృష్ణుని విగ్రహం బ్రహ్మాండంగా ఉన్నదంట. అయితే ఆ విగ్రహాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో, ఏది దొంగతనాన తీసుకురావాలనేటువంటి ఆలోచనతో అప్పుడు ఎడ్ల బండ్లే కదా, ఆ ఎడ్ల బండ్లు కట్టుకుని తెలంగాణకి పోయారు. గ్రామ పెద్దలు వాళ్ళు అనుకుని అందరూ చేసుకొని దొంగతనాన ఆ దేవుని అక్కడి నుంచి ఆ గుళ్ళ నుంచి తీసుకొని వచ్చి వీళ్ళు మళ్ళీ ఏర్పాటు చేస్తారేమో, మా దగ్గర తీసుకుపోతారేమో అని చెప్పి ఇక్కడ మా దగ్గర ఒక అడవి ప్రాంతంలో చెరువు ఉన్నది. ఆ చెరువులో నీళ్ళలో దాచిపెట్టిరంట దొరకకుండా. ఆ చెరువు పేరు కూడా కృష్ణమా చెరువు అని చెప్పని పేరు, ఇప్పటికి కూడా ఆ చెరువుకు కృష్ణమా చెరువు అనే పేరు నామకరణం జరిగింది. అయితే నీళ్ళలో జరిగినాక వాళ్ళు ఆ రోజులలో ఆ బండి బాటలను పట్టుకుంటూ ఈ చెల్లాపురం గ్రామం దానిక కూడా ఆ ఊరు గ్రామస్తులు వచ్చారట బండి బాటలతో. వచ్చేది చేసుకుంటే మేము తీసుకురాలేదు అది ఇది అని చెప్పని ఓ సంవత్సరం పాటు ఆ నీళ్ళలోనే స్వామిని నీళ్ళని దాచిపెట్టి సంవత్సరం అయిపోయిన తర్వాత మరి ఈ విగ్రహాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఉన్నట్టు పెడితే అంటే కృష్ణునికి మంచిగా కొప్పు ఇవన్నీ ఉండేనంట, మీద వెంట్రుకల్లాగా కొప్పు ఇట్లా ఉండేనంట. మరి ఈ విగ్రహం అట్లే పెడితే ఏర్పాటు చేస్తారు అని చెప్పని మళ్ళీ శిల్పిని తీసుకొచ్చి ఆ మీద ఉన్నటువంటి ఆ కొప్పును కొంత మార్పు చేసి ఈయనకు మిసాలు పెట్టారు. రాజ వేణుగోపాల స్వామి మిసాలు పెట్టి వెండి కిరీటం అవన్నీ చేసుకునేటువంటి విషయం వచ్చేసి ప్రతిష్ట అనేటువంటి చేస్తే, ప్రతిష్ట రోజు నాడు కూడా అక్కడి నుంచి వాళ్ళు అరే మనదే అన్నట్టుగా అనుమానం ఉన్నదని చెప్పని వాళ్ళు వచ్చారట. వచ్చేది చేసుకుంటే కూడా అయ్యా కాదయా మేము వేరే దగ్గర నుంచి ఇది తెప్పించుకున్నాము, చూడు స్వామిని చూడు అని చెప్పన్నారు. అరే మన స్వామికి కొప్పు ఉండే మన కృష్ణునికి, మరి ఈయనకు కొప్పు లేదు, ఈయనకు మిసాలు పెట్టిండ్రు కిరీటం ఉన్నది, మన స్వామి కాదంటున్నాడు అని చెప్పని వాళ్ళు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఆ విధంగా చేసుకుని ఆ యొక్క ప్రతిష్ట చేయడం అనేటువంటిది జరిగింది అని పెద్దలు చెప్పడం. ఆ విధంగా చెప్పిన తర్వాత నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ 400 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి కూడా ఇప్పటి వరకు
గరుడ దీపం అనేటువంటిది ఆలయం లోపల ఆరిపోకుండా ప్రతిరోజు ధూపదీప నైవేద్యం అనేటువంటిది 24 గంటలు ఆ దీపం అనేటువంటిది శాశ్వతంగా ఎప్పటికి కూడా ఉంటుంది. అది ఇంకొకటి స్వామిని నమ్ముకొని వచ్చినటువంటి భక్తులు ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్, మెదక్, వరంగల్ ఈ 3 జిల్లాల నుంచే ఎక్కువ శాతం వస్తుంటారు ప్రజలు. నమ్ముకున్న వాళ్ళకు కొంగు బంగారంగా వాళ్ళ కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామి. ఇంకొకటి మా గ్రామంలో కూడా ఎక్కడ ఎంత పెద్ద లీడర్ అయినా ఒక రాజకీయ నాయకుడైనా అవతల ఏదైనా భూ సమస్యలు కానీ ఏదైనా పంచాయతీలు ఉంటే ఎన్నో మాటలు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఈ దేవాలయం కడప దాటి వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసిన తప్పును ఒప్పుకోక మాత్రం తప్పదు. అంటే గ్రామంలో రషీద్ మసీద్ ప్రమాణం చేతూ పా అని చెప్పనే సందర్భాలు ఉంటాయి కదా అని చెప్పని అవతల పా అని చెప్పని కూడా వస్తారు. కానీ ఇక్కడికి కడప దాటి వచ్చిన తర్వాత మాత్రం అయ్యా నేను చేసిన తప్పే, నాకు తప్పు 10,000 అవుతావా 5,000 అవుతావా దూరం నేను ప్రమాణం చేయ అని చెప్పని మాత్రం చెయ్యరు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజం మాత్రం చెప్పిస్తాడు భగవంతుడు. అది ఇప్పటికీ ఆ కర్ణ కటాక్షం ఉంది. నమ్ముకున్న వారికి కొంగు భాగంగా తెలిసేటువంటి స్వామి. ఆ స్వామి పేరు అందుకే రాజవేణుగోపాల స్వామి అని చెప్పని. కృష్ణునికి ఈ భారతదేశంలో చాలా మటుకు మిసాలు అనేటువంటివి లేవు. కానీ ఇక్కడ మాత్రం స్వామికి ఆ కల్పనతో ఎందుకోసం మిసాలు పెట్టడం జరిగింది అంటే ఏర్పాటు చేయకుండా ఉండడం కోసం మిసాలు, కిరీటం ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. అప్పుడు ఆ పూర్వీకులు కూడా మాగాని దేవస్థానం పేరు మీద ఇక్కడ ముందర ఉన్నటువంటిది అదంతా కూడా ఎన్ని ఎకరాల మాగాని ఇప్పుడు దాదాపు 9.5-10 ఎకరాల మాగాని ఉంది. ఆలయమాన్యం మళ్ళీ కోనేరు అప్పుడే శాశ్వతంగా పెద్దలు అప్పుడు తవ్వించినటువంటిదే కోనేరు. ఆ కోనేరులో ఎప్పటికి శాశ్వతంగా నీళ్లు ఉంటాయి. ఇక కాకపోతే ఇప్పటి ప్రజలు దాని శుభ్రత అనేటువంటిది లేకుండా చేసి కొంచెం అదైతుంది, కానీ ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. చాలా వరకు ఇప్పుడు ఈ చుట్టుమేట ఒక మా 60-70 గ్రామాల లోపల కూడా ఇట్లాంటి కోనేరు అనేటువంటిది వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు బాగుంటాయి. కాబట్టి ఎంతో మంది ఈత నేర్చుకోవడానికి కోసం, స్నానం చేయడానికి కోసం ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి బండ్ల మీద వచ్చి ఈత నేర్చుకోవడం అది చేయడం జరుగుతుంది. మీ పేరు చెప్పండి. నా పేరు ఒగ్గు తిరుపతి. మీరు ఒగ్గు కళాకారులా? లే కాదండి, అంటే మా ఇంటి పేరు అలా వచ్చింది. మేము మునూరు కాపు. ఒగ్గు తిరుపతి. మేము సర్పంచ్ 2 టర్మ్స్ సర్పంచ్ చేశాము ఇక్కడ. భగవంతుని దయ వలన అందరికి నమ్ముకున్న వారికి మాత్రం కొంగు బంగారంగా ఉండేటువంటి కోరమిసాల రాజవేణు గోపాల స్వామికి నమస్తే నమస్తే నమస్తే. గానమూర్తే గానమూర్తే శ్రీకృష్ణ వేణు గానమూర్తే శ్రీకృష్ణ వేణు గానమూర్తే శ్రీకృష్ణ వేణు గానమూర్తే శ్రీకృష్ణ వేణు గాన. రండి శివాలయంలో ఆ శివయ్య దర్శనం చేసుకుని వద్దాం. ఒక్క నిమిషం స్వామి, ఒక్క నిమిషం. ఎదురుగా మనకు నందీశ్వర స్తంభం కనిపిస్తుంది. నందీశ్వర స్తంభానికి ఎదురుగా ఇక్కడ మనకు వినాయకుడు, ఈ పక్కన మనకు నాగరాజు దర్శనం, మరియు ఇక్కడ బలిపీఠం ఉంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా నందీశ్వర స్తంభానికి లింగానికి పడగ విప్పిన నాగరాజు దర్శనం ఇస్తున్నారు. ఇంకొక వైపున 4వ వైపున ఏమీ లేవు. ఈ ఆలయం కూడా పురాతన శివాలయమే, కాకపోతే ముఖమంటపం మాత్రం శిథిలమైపోతే నూతనంగా నిర్మించారు. అంతరాలయంలో మనకు వినాయకుడి దర్శనం లభిస్తుంది. గర్భాలయంలో నందీశ్వరుడు, సదాశివుడి దర్శనం, శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలు, మరియు ఆ పక్కన మనకు పార్వతీ అమ్మవారి విగ్రహం దర్శనం ఇస్తుంది. ఇక్కడ పార్వతీ అమ్మవారిని మనం చూడవచ్చు. ఆ పక్కన ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది. మనకు నందీశ్వరుడికి ఎదురుగా శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలు
అద్భుతమైన నందీశ్వరుడు శివయ్య దర్శనం, లంబోదరుడి దర్శనం ఇది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ ఈశాన్య మూలకు శివలింగంతో పాటు ఇక్కడి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారిని మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్న ఇదే ఆలయ ప్రాంగణంలో మనము ఈశాన్య మూలకు ఇక్కడ ఇందాక మనం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నాం కదా, ఈ పక్కనే ఒక అందమైన మెట్ల బావి ఒకటి ఉంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఉపయోగించడానికి వీలు పడే అందమైన మెట్ల బావి ఇది. అచ్చం వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్నటువంటి గరుడ స్తంభాన్ని పోలిన ఇంకొక గరుడ స్తంభం ఆలయం వెలుపల కోనేరు పక్కన రావి చెట్టు కింద ఉంది. ఇవండి హరిహర క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ రాజ వేణుగోపాల స్వామి వారి ఆలయ విశేషాలు. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. ఈ ఆలయం గురించి 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఎందుకంటే మీరిచ్చే లైక్స్, కామెంట్సే మాకు మరిన్ని మంచి ఏ యూట్యూబర్ చూపించని ఆలయాలు మీకు చూపించడానికి ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. పునర్దర్శన ప్రాప్తిరస్తు.